అభి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ఎక్కడికి వెళ్ళుంటుంది? వేద అక్కడ కూడా లేదు. లలిత, మీరేమైనా అభిని చూసారా? తను గదిలోనే ఉండాలి కదా అత్తయ్య. గదిలో లేదు కదా. మేము హాల్లోనే ఉన్నాం కదా, బయటికైతే ఎక్కడికి వెళ్ళలేదు పెద్దమ్మా. మరి అభి ఎక్కడికి వెళ్ళినట్టు? రాహుల్కి లంచ్ తీసుకెళ్తా అని చెప్పింది. ఆఫీస్కి ఏమైనా వెళ్ళిందా? అలా అయితే ఎవరికో ఒకరికి చెప్పేసి వెళ్ళాలి కదా అత్తయ్య. ఎందుకైనా మంచిది. ఏమండి, ఒకసారి రాహుల్కి కాల్ చేయండి. పెద్దమ్మా, ఫోన్ ఇక్కడే ఉంది, ల్యాండ్ లైన్ కి కాల్ చేయండి. ఐరేంద్రి, నువ్వు కూడా ఒకసారి అభికి ఫోన్ చేయి. సరే పెద్దమ్మా. అండ్ మోర్ ఓవర్, నేను అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే ఒక యాడ్ గురించి డిస్కస్ చేయాలి. అదేంటంటే, జస్ట్ మినిట్. హలో రాహుల్. అమ్మా, అత్తయ్య ఫోన్ చేశారేంటి? కొంపతీసి నేను ఇంట్లో లేనని తెలిసిపోయిందా? చెప్పమ్మా. అభి ఏమైనా ఆఫీస్కి వచ్చిందా రాహుల్? అభి ఆఫీస్కి ఎందుకు వస్తుందమ్మా? రాలేదే. తన ఇంట్లో కూడా లేదురా. హెడేక్ గా ఉంది అంటే నేనే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను. మీ నాన్నగారు కూడా డాక్టర్ని పిలిపించారు. తీరా చూస్తే ఇంట్లో లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందేమో అమ్మా. మీరు ఒకసారి వాళ్ళకు కూడా ఫోన్ చేయండి. పెద్దమ్మా, అభి నంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అభి నంబర్ స్విచ్ ఆఫ్ వస్తోందట రాహుల్. నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఇప్పుడే వస్తాను. నందన, అభి ఇంట్లో కనిపించట్లేదంట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. సారీ, నువ్వు ఇంటికి వెళ్ళు. ఐల్ కాల్ యూ. రాహుల్ ఆఫీస్ నుంచి వస్తున్నట్టండి. డాక్టర్ గారు పద. సరే సార్. భగవంతుడా, నేను అనుకున్నట్లే జరిగింది. నేను ఇంట్లో లేకపోయేసరికి అందరూ కంగారు పడిపోతున్నారు. కనీసం నేను ఆఫీస్కి వెళ్ళినట్టయినా చెప్పి రావాల్సింది. రాహుల్ బాబు వెళ్లేలోపు నేను ఇంటికి వెళ్ళాలి. వెంటనే క్యాబ్ బుక్ చేయాలి. రాహుల్ బాబు కంటే ముందు ఇంటికి నేను వెళ్ళిపోవాలి. ఐరేంద్రి, మనం అభిని ఇరికిద్దామనుకుంటే ఇదే టైంలో తనెక్కడికి వెళ్ళింది? రివర్స్లో మనకేదైనా షాక్ ఇస్తుందా? అంత లేదు. అది ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి మన ప్లాన్ వలలో చిక్కుకొని విలవిలలాడాల్సిందే. జస్ట్ నువ్వు అలా చూస్తూ ఉండు. పద. ఒక్క క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు.
అవతల ఇంట్లో అందరూ నా గురించి కంగారు పడుతున్నారు. రాహుల్ బాబు ఇంటికి వెళ్లే లోపు నేను వెళ్ళకపోతే చాలా పెద్ద గొడవ అవుతుంది. డ్రైవర్ డ్రైవర్ క్యాబ్స్ ఏమీ బుక్ అవ్వడం లేదు. జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, వస్తావా? బుక్ చేసింది మీరు కాదా మేడం? నేను కాదండి. సారీ మేడం, ఆల్రెడీ క్యాబ్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు, ఆ రైడ్ క్యాన్సిల్ చేయండి. అలా కుదరదు మేడం. ఒక పని చేయండి, ఈ రైడ్ కూడా జూబ్లీ హిల్స్కే బుక్ చేశారు. కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోండి. ఇంతకీ ఎవరు బుక్ చేసింది? ఎక్స్క్యూజ్ మీ, ఓటీపీ 2158. హే ఏంజెల్, వాట్ ఇస్ సర్ప్రైజ్! క్యాబ్ బుక్ చేసింది ఈసారే అనుకుంటా. మీరు సార్ని రిక్వెస్ట్ చేసుకోండి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు, సారీ. ఏ ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్, చెప్పేది విను. ఎంతకాలం నా నుంచి పారిపోతావు చెప్పు? తప్పకోండి ప్లీజ్. మేడం, మీరు ఎలాగో జూబ్లీ హిల్స్ వెళ్ళాలన్నారు కదా, సార్ కూడా అటే వెళ్తున్నారు. మీరు రైడ్ షేర్ చేసుకుంటానన్నారు కదా, సార్ని అడగండి. నాకొద్దు, నేను వేరే క్యాబ్ చూసుకుంటాను. ఏంజెల్, ఎలాగూ మనం లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నాం, రైడ్ షేర్ చేసుకుంటే తప్పేంటి? కమాన్, కారెక్కు. నేను డ్రాప్ చేస్తానని చెప్తున్నాను కదా, రా వెళ్దాం పదా. వద్దులు ఏంజెల్, ఒకసారి చెప్తే అర్థం కాదా? మీరు ఎవరో నాకు తెలీదు, కనీసం పరిచయం కూడా లేదు. లేనిపోని చొరవ తీసుకుంటే మర్యాదగా ఉండదు. నేను అసలే టెన్షన్లో ఉన్నాను. నన్ను మరింత ఇబ్బంది పెట్టకండి. నా దారిని నన్ను పోనివ్వండి. ఫోర్స్ చేస్తే నా ఏంజిల్ అనవసరంగా మిస్ అయిపోతుంది. ఓకే ఓకే ఫైన్, నీ కంగారు నాకు అర్థమైంది. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఒక పని చేయి, ఈ క్యాబ్లో నువ్వే వెళ్ళు. నిజమేనా? ప్రామిస్. నేను నిన్ను ఇష్టపడుతున్నాను ఏంజెల్. అలాంటిది నువ్వు కష్టపడితే నేను చూడగలనా? సీరియస్గానే చెప్తున్నాను. నువ్వు వెళ్ళు. డ్రైవర్ రా, మేడంని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళు. మనం మళ్ళీ కలుస్తాం. అంతవరకు నీ ప్రేమ గురించే ఆలోచిస్తాను. డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళు, త్వరగా పోనీ. ఏంజెల్, ఈరోజు మాత్రం నా నుంచి తప్పించుకోలేవు ఏంజెల్. నేను నిన్నే ఫాలో అవుతాను. రేయ్, ఎక్కడున్నావురా? నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా వచ్చేయ్. రే రే రే, బండివరా, నువ్వు ఇంటికి వెళ్ళు.